పెద్దవాళ్ళని గౌరవించడం వాళ్ళ కోసం కాదు, మన భవిష్యత్తు కోసం. హాయ్ అండి, నా పేరు సీతామహాలక్ష్మి, మోటివేషనల్ స్పీకర్. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఆత్మవిశ్వాసం కూడా ఉంది. కానీ ఒక చిన్న అలవాటు కూడా ఉంది. అమ్మ చెప్పిన మాట వినకపోవడం. అమ్మ చెప్పిన మాటలు పాతకాలపు ఆలోచనలు అని తీసి పారేసేది. ఒకరోజు కోపంతో తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని కుదిపేసింది. స్నేహితుల మాట విన్నది, కానీ అమ్మ ఒక్క మాట వినలేదు. కొన్ని నెలల తర్వాత సమస్యలు పెరిగాయి. మానసిక ఒత్తిడి పెరిగింది. ఒంటరిగా ఆలోచించసాగింది. నీకొచ్చే ప్రతి సమస్యని పరిష్కరించడానికి నేనున్నాను, కానీ సమస్య రాకముందే హెచ్చరించడం నా బాధ్యత అని అమ్మ చెప్పింది. అప్పుడు అర్థమైంది తనకి పెద్దవాళ్ళ మాటలు ఎందుకు వినాలో అని. వాళ్ళను గౌరవించకపోతే వాళ్ళని కాదు, మనకు అండగా నిలిచే ఆశీర్వాదాన్ని కోల్పోతామని అప్పుడు తెలుసుకుంది.